హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ వచ్చేసి నేను కైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో ఈజిప్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. కొత్త కంట్రీకి వెళ్ళబోతున్నాం. మా కొత్త కంట్రీ ఏంటంటే ఈస్ట్ ఆఫ్రికాలోని కెన్యాకి వెళ్ళబోతున్నాను. సో ఇక్కడ నుంచి మనం కైరో సిటీ నుంచి ఖతార్ నుంచి కెన్యాకి నైట్ 12 o'clockకి ఏరుకుంటాం అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఖతార్ ఎయిర్వేస్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో కెన్యాకి వెళ్ళాలంటే వీసా ఏంటి, ఎలా తీసుకోవాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్త కంట్రీ, కొత్త వైపు, 1 year తర్వాత వెళ్తున్నా. ఎట్లుంటుందో చూద్దాం. సో టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి మన ఫ్లైట్ వచ్చేసి 1:30కి ఉన్నది. సో లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకుందాం. వెళ్ళిన తర్వాత మీకు వీసా గురించి చెప్తాను. సో బయట చూడవచ్చు, ఇదే కైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బయట చాలా బిజీ ఉన్నది, సెక్యూరిటీ కూడా బాగుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం జనాలు అందరు. మొన్ననే ఫెస్టివల్ అయిపోయి 10 days అవుతుంది కదా, అందరు వెళ్తున్నారు. ఈ నుంచి యూరప్ కూడా దగ్గర ఉంది కాబట్టి చాలా మంది టూరిస్టులు వస్తారు. ఈ టూరిస్ట్ కంట్రీయే కాబట్టి మొత్తం అంతా రష్గా ఉన్నది. సో వెళ్ళేసి బోర్డింగ్ పాస్ తీసుకుందాం. ఇదే మనం వెళ్ళాల్సింది. ఇటు సైడ్ ఎంట్రీ వెళ్ళేసి తీసుకుందాం. సో చాలామంది అయితే రష్ ఉన్నారు. ఎంత టైం పడుతుందో ఏంటో తెలియదు. ఇగో సెక్యూరిటీ కూడా చాలా టైట్ ఉంది ఇక్కడ. వెళ్దాం, రోడ్ క్రాస్ చేసుకొని. మంచిగా ఉన్నది, నీట్గా ఎయిర్పోర్ట్ మాత్రం. ఓ వా, యాక్చువల్గా ఫ్రెండ్స్ నేను లగ్జర్ నుంచి బస్ తీసేసుకొని వచ్చేసిన. బస్ తీసుకొని డైరెక్ట్ ట్యాక్సీ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయినా. ఎందుకు మళ్ళీ హాస్టల్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి 8 o'clock అయింది. 8 o'clock అయిపోయింది. కొంచెంసేపు టైం పాస్ చేసేసిన, ఫ్రెష్ అప్ అయినా. ఏం తినలేదు, వెళ్ళేసి తిందాము. యాక్చువల్గా ఈజిప్ట్ పౌండ్స్ అన్నీ మొత్తం ఖతం అయిపోయినాయి. వెళ్ళేసి KFC కానీ ఏదన్నా ఉంటే మంచిగా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఖతార్ ఎయిర్వేస్ ఈరోజు ఎక్స్పీరియన్స్ చేద్దాం. మామూలుగా ఆల్మోస్ట్ నేను ఒక 5-6 ఎయిర్వేస్ అయితే ఎక్స్పీరియన్స్ చేసిన. ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. లోపలికి వెళ్దాం. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చిన తర్వాత చాలా మంది రష్ ఉన్నారు. మన ఫ్లైట్ వచ్చేసి ఏంటంటే 1:10కి ఉన్నది ఖతార్ ఎయిర్వేస్ దోహాకి. సో చెక్ ఇన్ ఓపెన్ అయిపోయింది. వెళ్ళేసి చెక్ ఇన్ చేద్దాం. ఎంత టైం పడుతుందో ఏందో తెలియదు. చాలా మంది అవుతున్నారు. తొందరగా వెళ్ళాలి లోపలికి. మనకి ఇంకా 1.5 hour 2 hours టైం ఉన్నది. ఇటు నుంచి వెళ్దాం. ఇటు నుంచి కొంచెం తక్కువ మంది ఉన్నట్టున్నారు. ఇటు నుంచి వెళ్దాం. మనకి ఖతార్లో లాంగ్ లేఓవర్ ఉంటే మనము ఏం చేయాలంటే ఖతార్లో హోటల్ బుకింగ్స్, వాళ్ళు చెప్పిన హోటల్ బుకింగ్ తీసుకొని మనం బయటికి వెళ్ళి విజిట్ చేసి రావచ్చు అనమాట. సో మనకి 2 గంటలే ఉన్నది కాబట్టి వీలు కాదు. సో వెళ్దాము. చాలా బరువు అయిపోయింది. చాలా రోజుల తర్వాత బ్యాగ్ మోస్తున్నా. ఘోరంగా బరువు అవుతుంది. కొంచెం షాపింగ్ కూడా చేసేసిన. బాగా టైట్ అయిపోయింది. సో ఇది తీసుకున్న ఈజిప్ట్ మెమరీగా. మనం అక్కడ ఫస్ట్ పిరమిడ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా, ఇగో ఇది. సో ఫ్లైట్లో కొంచెం చలి పెడుతుంది కదా, కప్పుకొని పడుకోవచ్చు. స్వెటర్ వేసుకోవడం ఎందుకని చెప్పేసి షర్ట్ వేసుకున్నా. ఇగో ఇది వేసుకున్నా. చూద్దాం. ఫ్లైట్ లోపలికి వెళ్ళిన తర్వాతనే నాకు ఎందుకు నిద్ర వచ్చేస్తుంది ఘోరంగా. మరి అదేంటో తెలియదు. థియేటర్కి వెళ్ళినా కొంచెంసేపు పడుకోవాలనిపిస్తుంది. అండ్ ఏదైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు, కార్ ఎక్కినప్పుడు వెళ్ళగానే బ్యాగ్ పడేసి నిద్రపోతా. సో అదేం అలవాటో నాకు తెలియదు, కానీ అలవాటు అయిపోయింది. గైస్ బోర్డింగ్ పాస్ తీసుకున్నా. బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు నాకు క్వశ్చన్స్ అడుగుతారేమో, రిటర్న్ టికెట్ అడుగుతారేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడి డమ్మీ టికెట్ బుక్ చేసుకున్నా. కానీ రిటర్న్ టికెట్ ఏం అడగలేదు. సో బోర్డింగ్ పాస్ తీసుకొని పైకి వచ్చేసిన తర్వాత ఒకటి ఫామ్ ఇచ్చారనమాట ఇమిగ్రేషన్కి వెళ్ళే ముందు. అది ఆల్రెడీ తీసేసుకున్నారు. సో అందులో మొత్తం మనం మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేసిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి పాస్పోర్ట్ తీసుకొని నేను వెళ్ళిన తర్వాత టికెట్ చూశారు. అసలు నా ఫేస్ కూడా చూడలేదు. ఎగ్జిట్ స్టాంప్ వేసేసి పంపించేసారు. పైకి వచ్చిన తర్వాత మీకు యాక్చువల్గా కెన్యా, ఇప్పుడు మనం కెన్యాకి వెళ్తున్నాం కదా, కెన్యా వీసా ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి నేను చెప్పలే కదా. సో కెన్యా వీసా చాలా సింపుల్ అనమాట. మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళే ముందు ఒక పని చేయాలన్నమాట. అదేంటంటే పాస్పోర్ట్ స్కానర్డ్ కాపీ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఏదైనా డమ్మీ టికెట్, రిటర్న్ టికెట్ అడుగుతారనమాట అప్లై చేసేటప్పుడు. రిటర్న్ టికెట్ ఏదన్నా నేనేం చేశానంటే
ఇథియోపియన్ ఎయిర్లైన్కి వెళ్తే అక్కడ మనకి 24 అవర్స్ ఏంటి టికెట్ బుక్ చేసుకోవచ్చు మనీ పే చేయకుండా. సో అందులోకి వెళ్ళేసి నేను బుక్ చేసుకున్నాను. అండ్ booking.comలోకి వెళ్ళేస్తే మనకి ఏ హోటల్ అయినా పేమెంట్ లేకుండా మనకి వచ్చేస్తుంది. ఆ 2 పీడిఎఫ్లు ఫోటో కాపీ అండ్ ఏంటి పాస్పోర్ట్ స్కానర్డ్ కాపీ, ఈ 4 కలిపి ఉన్న తర్వాత మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి డీటెయిల్స్ అన్నీ మనం ఎప్పుడు ఎగ్జిట్ అవుతాం, ఎన్ని రోజులు ఉంటాం, అవన్నీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ నింపిన తర్వాత ఈ పీడిఎఫ్లు అప్లోడ్ చేసిన తర్వాత మనకి $34 పే చేయాల్సి వస్తుంది అనమాట. ఏదైనా ఇంటర్నేషనల్ కార్డ్ తోటి $34 పే చేస్తే జస్ట్ 10 మినిట్స్లో కెన్యా వీసా వచ్చేస్తుంది. అంతకుముందు ఎలా ఉండేదంటే మినిమం 2-3 డేస్ పట్టేదన్నమాట వీసా రావడానికి. ఇప్పుడు అలా ఏం లేదు. దాన్ని ఈటీఏ అంటారు అనమాట. ఈటీఏ ఫిల్ చేసేసి పే చేసిన తర్వాత 10 మినిట్స్లో వచ్చేస్తుంది. సో దాన్ని తీసుకొని మనం కెన్యాకి ట్రావెల్ చేయొచ్చు. సో అది మనకు ఇప్పుడు టైము ఎంత అవుతుందంటే 12 అవుతుంది. మన ఫ్లైట్ 1 o'clockకి. టైం లేదు, టకటక వెళ్ళేద్దాము. చూడండి ఇక్కడ కూడా చాలా రష్ ఉన్నది. మళ్ళీ ఒక సెక్యూరిటీ చెక్ ఉన్నది. వెళ్ళేసి ఇక్కడ కెమెరా అలో లేదు కాబట్టి మనము సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఫ్లైట్లో ఒక పలికి ఎక్కేద్దాం. ఇంకా కెమెరా ఆఫ్ చేయాలి. ఇంకా ఫ్లైట్కి ఇంకొక ½ an hour మాత్రమే టైం ఉంది. ఫుల్ ఆకలి అవుతుంది. రైస్ తిందామని వచ్చేసినాం. టకటగా తినేసి ఫ్లైట్ క్యాచ్ చేయాలి. ఇక్కడనే లంచ్ చేసేసిన. ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నది. ఆబ్వియస్లీ ఎయిర్పోర్ట్లలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇటు సైడ్ డ్యూటీ ఫ్రీ ఉంది. ఇటు సైడ్ కొన్ని షాప్స్ ఉన్నాయి, చాక్లెట్స్ అవన్నీ మనకి ఎవ్రీ ఎయిర్పోర్ట్లో దొరికేలాగానే, కాకపోతే చాలా పెద్ద ఉన్నది. మనం E4 దగ్గరికి వెళ్ళాలి. సో కోస్తా కాఫీ, బర్గర్ కింగ్, E4 అందరు వెయిట్ చేస్తున్నారు అక్కడ. మన గేట్ దగ్గరికి తొందర వెళ్ళాలి. మనకి ప్రతి ఎయిర్పోర్ట్లో వైఫై ఫ్రీ ఉంటుంది కదా. ఇక్కడ వైఫై ఫ్రీగా ప్రొవైడ్ చేసేది ఏ నెట్వర్క్ అంటే ఆరెంజ్ నెట్వర్క్ అనమాట. ఎయిర్పోర్ట్ మొత్తం వచ్చేస్తుంది. మంచిగా ఉంది నెట్వర్క్. ఇది నేను యాక్చువల్గా వేరే నెట్వర్క్ తీసుకున్నా. ఈసారి వచ్చినప్పుడు ఇది తీసుకోవాలి, W తీసుకున్నా. ఇక్కడ మంచి పెయింటింగ్స్ ఉన్నాయి, బాగుంది. అటు సైడే మన ఫ్లైట్. ఇటు సైడ్ లోపలికి వెళ్ళేసి చూద్దాం. మనకి ఎయిర్పోర్ట్లో అక్కడ నుంచి ఇక్కడికి నడవలేని వాళ్ళు ఉంటే ఇట్లాంటి వెహికల్స్ ఉంటాయి అనమాట. మనం గేట్ దగ్గర తీసుకెళ్ళి వదిలేసేస్తాయి అనమాట. సో గేట్ నెంబర్ 4 వచ్చేసింది. 4 మళ్ళీ కిందికి వెళ్ళాలనుకుంటా. E4 అక్కడ కూడా చాలా మంది లైన్ ఉన్నారా బాబోయ్. గేట్ నుంచి లోపలికి వచ్చేసిన. అటు సైడ్ ఏవో ఫ్లైట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ మన ఖతార్ ఎయిర్లైన్ ఫ్లైట్ అయితే ఇక్కడ ఉంది. సో లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా 1:10కి స్టార్ట్ అవ్వాల్సింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:20 అవుతుంది. 10 మినిట్స్ లేటు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెంతసేపు అవుతుందో తెలియదు. ఫ్లైట్ మాత్రం ఈరోజు లేటుగా ఉన్నది. అందరికంటే లాస్ట్ మనమే వెళ్తున్నాం అనమాట. ఫ్లైట్ మొత్తం ఘోరంగా ఫుల్ అయిపోయింది. మన సీట్ నెంబర్ వచ్చేసి 38J అనమాట. 38J. యాక్చువల్లీ అక్కడ బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడు నేను విండో సీట్ అడిగినా కానీ లేదు, ఫ్లైట్ మొత్తం ఫుల్. మేబీ దోహా నుంచి నైరోబీకి ఉండే దాంట్లో అడిగిన, అందులో కూడా లేదు, ఫుల్ అని చెప్పారు. సో వెళ్దాం లోపలికి. 20 మినిట్స్ లేటు. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకొక 10-20 మినిట్స్ అంటే 40 మినిట్స్ లేట్ అనుకోవచ్చు. హలో, వెయిట్ దిస్ వన్. సో గైస్ ఇటు సైడ్ మొత్తం బిజినెస్ క్లాస్ అనుకుంటా, మొత్తం ప్రైవేట్ క్యాబిన్ల లాగా ఉన్నాయి. సో చూడొచ్చు, బాగుంది. ఇటు సైడ్ మనది ఎకానమీ. ఫ్లైట్ లోపలికి అయితే ఎక్కేసిన. చాలా బాగుంది ఖతార్ ఎయిర్వేస్. సో ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారో మీకు చూపిస్తాను. ఇక చూడొచ్చు, మూవీ చూడొచ్చు. నేను అవతార్ మూవీ పెట్టేసిన. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హెడ్సెట్కి పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ కొన్ని పేపర్స్ ఉన్నాయి. అండ్ బెడ్షీట్, ఇంకేంటి చిన్న సైజు పిల్లో ఇచ్చారు. సో స్పీషియస్గా బాగానే ఉంది. యాక్చువల్గా 20 మినిట్స్ లేట్ అని చెప్పినాయి కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్ పడేటట్టు ఉన్నది. మొత్తం అంతా సర్దుతూనే ఉన్నారు.
సో చలో ఖతార్ క్యాపిటల్ సిటీ దోహా. ఫ్లైట్లో 1 అవర్ తర్వాత లంచ్ ప్రొవైడ్ చేశారు. లంచ్లో చికెన్ ప్లస్ రైస్ అండ్ ఇదేదో వెజిటబుల్ పప్పులా ఉంది అండ్ కోక్, ఒక స్వీట్, వాటర్ బాటిల్ ఇచ్చారు. సో లంచ్ చేసేద్దాం. ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది. సో తిన్నాం. జస్ట్ 5 minutes బ్యాకే ఖతార్లో ల్యాండ్ అయిపోయిన దోహాలో. వెల్కమ్ టు ఖతార్. యాక్చువల్గా మనము ఒక 4-5 రోజులు ఉంటే మంచిగా కంట్రీలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ ఇప్పుడు మనకి నార్మల్గా ఒకటే గంటన్నర టైం ఉందంతే. సో వెళ్ళేసి మన నెక్స్ట్ ఫ్లైట్ని పట్టుకోవాలి. చాలా చాలా బాగుంది ఎయిర్పోర్ట్ మాత్రం, చూడొచ్చు. లోపల మొత్తం ఫౌంటైన్స్, అటు సైడ్ షాపింగ్, కింద కాఫీ షాపు, సూపర్ సూపర్ ఉన్నది. అటు సైడ్ మొత్తం చిన్నగా స్పేస్ ఉందన్నమాట, చిన్న చిన్న టెంట్లలాగా వేసుకొని ఉన్నారు. సో ఇటు సైడ్ డ్యూటీ ఫ్రీ ఉంది. ఇప్పుడు మనం వచ్చిన ఖతార్ ఎయిర్లైన్స్ ఉన్నది కదా, ఫ్లైట్లో వైఫై ఉందన్నమాట. చాలా చాలా మంచి విషయము. వచ్చింది ఎక్కిన తర్వాత మమ్మీ వాళ్ళతో మాట్లాడుకుంటూనే ఉన్నా నేను. దాని తర్వాత ఫుడ్ పెట్టిరు. వా 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 సూపర్ ఫుడ్. తిన్న వెంటనే నిద్ర వచ్చేసింది, మంచిగా పడుకున్నా. సో ఇంకా మనకి 1 hour మాత్రమే టైం ఉంది. హలో 1 hour మాత్రమే టైం ఉంది. టకటక వెళ్ళాలి. మంచి మంచి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఒక పర్ఫ్యూమ్ తీసుకుందామంటే టైం లేదు. ఇప్పుడు అరగంట సేపే టైం ఉన్నది. వెళ్ళేసి తొందరగా ఫ్లైట్ పట్టుకోవాలి, లేకపోతే కష్టం అయిపోతుంది. మంచి మంచి ఉన్నాయి అన్నమాట. చూడొచ్చు పర్ఫ్యూమ్స్. వావ్, అరబ్ కంట్రీస్లో మాత్రం పర్ఫ్యూమ్స్కి చాలా ఫేమస్. సో మంచి మంచి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ. అటు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడ చూడవచ్చు. మనం ఇటు సైడ్ నుంచి వచ్చినాము. వా, 2వ ఫ్లైట్లో ఎక్కేసిన ఖతార్ది. ఒక 5 నిమిషాలు అయితే లేట్ అయిపోయేది, ఫ్లైట్ మిస్ అయ్యేది అనుకుంటా. టకటక పరిగెట్టుకుంటూ వచ్చేసిన. సో మొత్తానికి అయితే ఎక్కేసిన. అది 45 minutes లేట్ అయినందుకు ఇక్కడ నాకు టైం తగ్గిపోయింది. ఆ గేట్ ఎత్తుకోవడానికి టైం పట్టింది. డిస్ప్లేలో నా ఫ్లైట్ నెంబరే కనిపించలేదు. వెళ్ళి హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు చెప్పారు అనమాట. పరిగెట్టుకుంటూ వచ్చిన. సో మొత్తానికి అయితే ఎక్కేసిన. ఇంకొక 5 hours మనము నైరోబీ సిటీలో, దాదాపు కెన్యా టైమింగ్లో 1 o'clockకి 12:45కి అలా దిగుతాం కావచ్చు. సో ఇంకొక 5 గంటల్లో కెన్యా చేరుకుంటాం. బాగుంది. ఈ ఫ్లైట్ కూడా సేమ్ అలాగనే ఉన్నది. మరి ఏమైనా ఫుడ్ పెడతారా లేదా ఏంది తెలియదు. ఇది కూడా అలానే మూవీస్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఏం చూద్దామంటే ఏదో ఒక మూవీ చూసేద్దాం మంచిది. ఆక్వామ్యాన్ చూద్దాం. సో ఆక్వామ్యాన్ చూద్దాం. చూసి కంప్లీట్ అయ్యేలోపు మనం నైరోబీ వచ్చేస్తాం అనుకుంటా. సో అది గైస్, ఫ్లైట్ అయితే ఇంక ఎగరడానికి ఇంకా 2 నిమిషాలు ఉన్నది. ఓకేనా గైస్, ఇట్స్ ఆల్మోస్ట్ 1:30. మన ఫ్లైట్ వచ్చేసి 1 o'clock వచ్చేసింది. సో ఊబర్ బుక్ చేసుకున్నా. ఇమిగ్రేషన్ ఎట్లా జరిగిందంటే నార్మల్ ఏం అడగలేదు. నేను అడిగిన అనమాట 3 months వీసా ఇవ్వమని చెప్పేసి. వీసా 3 months వ్యాలిడిటీ ఇచ్చారు. సో చూద్దాం. నేను ప్రీవియస్గా ఏం చేసినానంటే 1 month వీసా ఇచ్చారు. నేను బురుండి ఇంకా ఉగాండా తిరిగి వచ్చేసరికి 3 months వీసా లేదు. సో మళ్ళీ వీసా తీసుకోవాలని చెప్పారు. సో అందుకని చెప్పేసి 3 months వీసా అడిగిన. 3 months వీసా ఇచ్చారు. సో ఏం క్వశ్చన్స్ ఏం అడగలేదు. రిటర్న్ టికెట్స్ కానీ రిటర్న్ ఫ్లైట్ బుకింగ్స్ కానీ ఏం అడగలేదు. సింపుల్గా 3 months వీసా ఇచ్చేసారు. సో నేను ఊబర్ బుక్ చేసుకొని నేను హోటల్కి అయితే వెళ్తున్నా, నైరోబీ సిటీకి. సో ఇది ఎంత వచ్చిందంటే ఊబరు 1000 shillings అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 100 ATM నుంచి కొంత మనీ డ్రా చేసిన. సో దానికి దగ్గర ఒక 200 ఛార్జ్ చేసారు ATM మనీ. సో ATM నుంచి ఛార్జ్ చేసుకొని ఊబర్ బుక్ చేసుకొని, ఇక్కడ కెన్యాలో ఊబర్ కూడా వర్క్ చేస్తుంది. కెన్యాలో ఇంకా ఈజిప్ట్లో ఊబర్ మాత్రం అక్యురేట్గా వర్క్ చేస్తుంది. సో ఊబర్ బుక్ చేసుకొని వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి దాదాపు ఒక 23 kilometers ఉంటుంది అనుకుంటా. ½ an hour అవుతుంది. సో ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. హోటల్ ఉంటుందా లేదా ఏంది